రేపు గురువారం రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలండి. డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీకుండే అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. ఆర్థికంగా కూడా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక కర్పూరంతో ఇలా చేయండి. కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదా! అతీత శక్తివంతమైనది. చాలా పవర్‌ని కలిగి ఉంటుందండి. కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపు గురువారం పూట ఏంటంటే కర్పూర బిళ్ళలతో ఈ విధంగా చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా తో పాటు మీకు ఫైనాన్షియల్‌గా కూడా బాగా కలిసొస్తుందన్నమాట. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గురువారం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే రేపు చాలా శక్తివంతమైన రోజన్నమాట అండి. ఈ రోజున ఏంటంటే ఒక 5 కర్పూర బిళ్ళల పరిహారం అండి. మీ జీవితాన్ని మార్చేసి మీకేంటంటే మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. కర్పూరం అనేది ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది. కర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయన్నమాట. మనకు కొన్ని సార్లు ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలగదు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలగదు. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే గనక అంటే 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఇలా 2 కర్పూర బిళ్ళలు తీసుకొని ఏంటంటే గనక ఆ యొక్క కర్పూర బిళ్ళల్ని చేతితో మెదిపేసి చక్కగా పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లండి. ఎందుకు అంటే పౌడర్ మొత్తం చల్లమని కాదండి. ఇలా ఏంటంటే గనక దేవుడి పటాల దగ్గర ఇలా పోయండి. పౌడర్ మొత్తం ఏంటంటే గనక ఇలా బూడిదలాగొస్తుంది కదా! కర్పూరంతో మనం మెదిపిన తర్వాత పౌడర్ వస్తుంది కదా! ఆ పౌడర్‌ని ఏంటంటే గనక చక్కగా మీరు ఇలా అంటే దేవుడి పటాల దగ్గర వేస్తే ఇలా ఏంటంటే గనక అక్కడ చెడు అనేది ఉండదండి. మంచి మాత్రమే ఉంటుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం కూడా పోతుంది. మంచి ఫలితాలనైతే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పూజ గది చాలా పవిత్రమైన అంటే గదిగా మనం భావిస్తాం కాబట్టి అక్కడ కర్పూర బిళ్ళలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్‌ని మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఇదొకటి ఖచ్చితంగా చేయండి. ఇక అలానే కాకుండా విపరీతంగా ధన సమస్యలు వస్తున్నాయి. ధన సమస్యలతో బాధపడుతున్నాం. డబ్బు ఎంత సంపాదించినా కానీ మిగలట్లేదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఎక్కడైతే ధనాన్ని దాస్తారో అంటే మనం బీరువాలో దాచుకుంటాం, లాకర్‌లో పెట్టుకుంటాం, ఇంట్లో అంటే కొన్ని డబ్బాలలో ఇలా స్టోర్ చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే గనక డబ్బుని దాస్తారు కదండీ! అయితే మీరు దాచే దగ్గర ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి. అది బీరువా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు. డబ్బు ఉండాలి కదా! మనకు డబ్బు ఏంటంటే గనక కనిపిస్తూ ఉండాలి. మనం సంపాదించింది ఎంతో కొంత ఏంటంటే గనక ఖర్చు చేయకుండా దాచుకుంటాం. ఆ ఖర్చులు ఏంటంటే గనక తర్వాత ఏదైనా అంటే మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు డబ్బు అవసరం వస్తుందని ఏదో ఒక రకంగా ఏంటంటే గనక అవసరానికి మనకు ఉపయోగపడుతుంది కదా! ఆ డబ్బు కూడా ఏంటంటే కొన్ని సార్లు ఏంటంటే ఉండనే ఉండదు కదండీ! అది కూడా ఖర్చయిపోతుంది. అలాంటప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదండీ! అలా కాకుండా ఉండాలంటే మీరు ఇలా 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపిన తర్వాత ఆ పౌడర్ అంతా కూడా ఎక్కడైతే డబ్బు దాస్తారో అక్కడ చల్లేయండి. అంటే లాకర్‌లో అయితే లాకర్‌లో పోసేయండి. లేదంటే గనక నార్మల్‌గా చెప్పాలంటే మీరు డబ్బాలో అయితే డబ్బాల కర్పూర బిళ్ళల పొడి అంటే ఇలా చల్లేసి ఆ తర్వాత డబ్బుని పెడితే చాలండి. అలా కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే గనక వృధా ఖర్చులు తగ్గుతాయన్నమాట. డబ్బు ఒక మితిగా ఖర్చు అవుతుంది. అలానే కాకుండా మీరు పెట్టిన డబ్బు అలాగే ఉంటుంది. ఇంకా అలానే కాకుండా అక్కడ ఏంటంటే గనక లక్ష్మీదేవి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు చేసుకోండి. చాలామంది కూడా ఏం చేస్తారంటే బంగారం తాకట్లోకి వెళ్లకుండా బంగారం ఏంటంటే గనక చక్కగా మన దగ్గర స్టోర్ ఉండాలని ఏం చేస్తారంటే బంగారం దాచే చోట కూడా అండి ఇలా కర్పూర బిళ్ళల పొడిని అయితే చల్లుతూ ఉంటారనమాట. అలా చల్లటం వల్ల అక్కడ చెడు అనేది ఏర్పడదు. బంగారం అనేది పదే తాకట్లోకి వెళ్ళదు. వెళ్ళినా కానీ వెంటనే మనం తెచ్చుకునే అంత మనకి ఇది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఒకవేళ అంటే బంగారం తాకట్లో పెట్టాను చాలా రోజులు అయిపోయింది, అది రావట్లేదు, ఉన్న బంగారం పోతుందేమని భయం ఉందండి అనుకునేవారు ఒకసారి ఇలా చేసి చూడండి. మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. అంత చక్కగా ఉంటుంది. డబ్బు బంగారం భద్రంగా ఉండాలంటే ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది గురువారం పూట చేయండి. మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు. మీరే మీ కళ్ళతో ఏంటంటే గనక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇలా కర్పూర బిళ్ళలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి. అనేక రకాల విధి విధానాలను ఫాలో అవుతారు. మనం ఏంటంటే కేవలం హారతి ఇవ్వటానికి కర్పూర బిళ్ళల్ని ఉపయోగించుకుంటామని అనుకుంటాం కానీ పరిహారాల పరంగా ఏంటంటే గనక కర్పూర బిళ్ళల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందండి. ఖచ్చితంగా ఏంటంటే మార్పుని తెచ్చిపెడుతుందన్నమాట. ఎందుకంటే కర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. అన్నీ కూడా ఏంటంటే గనక ఇబ్బందులు లేకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి. చాలా మంచి రిజల్ట్‌ని కూడా ఇస్తాయని చెప్పొచ్చు. 100% ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలండి ఇవన్నీ కూడా. 100% మనకేంటంటే రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ చిన్న పరిహారాలే మనకు పెద్దగా ఫలితాలనిచ్చి మన జీవితాన్ని మారుస్తాయన్నమాట. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తాయని చెప్పొచ్చు. గురువారం లక్ష్మీవారంగా భావిస్తాం కాబట్టి గురువారం పూట ఈ విధంగా చేయటం వల్ల మంచి రిజల్ట్‌ని మనం చూడొచ్చు అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. ఒకటి పూజ గదిలో, ఇంకొకటి వచ్చేసి మనం డబ్బు దాచే దగ్గర, అలానే కాకుండా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక మనం పడుకునే
పడుకునే గదిలో కూడా అండి కర్పూర బిళ్ళల్ని చేతితో మెదిపేసి ఆ పౌడర్ని ఒక గిన్నెలో పోసేసి, చిన్న గిన్నెలో, ఆ తర్వాత ఏంటంటే గనక దాన్ని మనము అంటే ఒక సెల్ఫ్లో కానీ మన కబోర్డ్స్ పైన కానీ పెట్టుకుంటే మంచిదండి. అక్కడ మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి నెగిటివిటీ అనేది ఉండదు. నెగిటివిటీ ఉండదు కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు అనేవి ఏర్పడవు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడకపోతే ఆ కుటుంబం అనేది ఎప్పుడు కూడా 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఆ కుటుంబం అనేది ఉంటుంది కదా. కాబట్టి ఇలా చెయ్యండి. ఇంకా తర్వాత ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇక ఏదైనా వ్యాపారం వృత్తి చేస్తున్నారు, అందులో పెద్దగా అనుకూలత లేదండి, ఎప్పుడు కానీ మాకేంటంటే కనుక వృత్తిపరంగా వ్యాపార పరంగా అంతగా కలిసి రాదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళండి కంటిన్యూగా ఒక గురువారం మొదలు పెట్టుకొని 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఏం చేయండి అంటే కనుక కర్పూర బిళ్ళలు 5 తీసుకోండి. 5 కర్పూర బిళ్ళలు తీసేసుకొని చక్కగా ఏంటంటే సాయంత్రం మీరు చేస్తున్న ఏ పనైనా సరేనండి, షాపు క్లోజ్ చేస్తారు కదా, చేసిన తర్వాత 5 కర్పూర బిళ్ళల్ని షాపు ముందు ఏంటంటే కనుక వెలిగించండి. 5 కర్పూర బిళ్ళలు పెట్టి మా షాపు అంటే అది చికెన్ షాప్ కావచ్చు, లేదంటే బట్టల షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వ్యాపారమైనా పర్వాలేదు, షాపు క్లోజ్ చేసేటప్పుడు ఒక 5 కర్పూర బిళ్ళలు తీసుకొని అక్కడ ఆ ప్రదేశంలో ఏంటంటే కనుక ముందు పెట్టేసి ఇంకా తర్వాత వెలిగించి మీరు వెనక్కి తిరిగి అంటే చూడకుండా వెళ్ళిపోండి. ఇంకా ఉదయం వచ్చిన తర్వాత షాపు తీసేసుకోండి, సరిపోతుంది. కానీ ఇలా చేసి చూడండి, కంటిన్యూగా చేయండి. ఒకటే రోజు చేసి ఏంటంటే కనుక ఆపేయండి ఫలితం వస్తుందని చెప్పట్లేదు. కంటిన్యూగా చేయటం వల్ల ఏంటంటే కనుక అధికంగా మన ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. అధికంగా మనం ఏంటంటే కనుక ఫలితాలను పొందుతామండి. దినదిన అభివృద్ధి అంటాం కదా, అలా అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మనకేంటంటే ముందు కంటే కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఏంటంటే కనుక మనం విజయాన్ని సాధించగలుగుతాం. వ్యాపార పరంగా పెద్దగా ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి. ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. మనము కర్పూరమే కదా అనుకోకుండా, కర్పూరమే కదా అని తీసి పడేయకుండా, కర్పూరంతో ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకుంటే మనకు ఏంటంటే కనుక ఇంకా తిరుగుండదనమాట అండి. చాలా వరకు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. కర్పూరం పాజిటివ్ అంటే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, నెగిటివిటీని తీసేస్తుంది. నెగిటివిటీ నుంచి మనం ఏంటంటే కనుక బయటపడేసేలాగా కూడా కర్పూరం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ప్రయత్నించండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ పరిహారం ఇది. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి అసలు దీని గురించే తెలియకపోవచ్చు. కాబట్టి మీకు తెలిసినా తెలియకపోయినా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మన పిల్లలండి, మన పిల్లలంటే కనుక పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మనం చూసుకుంటే పెద్దవారి పరంగా వరకు కూడా అంటే మనం కూడా మన పెద్దవారం కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా ఇబ్బంది పడతామండి. దిష్టి తాకుతూ ఉంటుందండి. దిష్టి వల్ల సఫర్ అవుతామండి. దిష్టి ఎందుకు మాకు తాకుతుంది, దిష్టి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అసలు ఈ దిష్టి పోవాలంటే మేమేం చేయాలి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే 4 కర్పూర బిళ్ళలండి. ఇందుకు ఏంటంటే కనుక ఎక్కువగా కూడా అవసరం లేదు. ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి. ఎంత ఫలితం వస్తుందో మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా కర్పూరంతో చేసుకుంటే అని ఆశ్చర్యానికి గురవుతారు. దిష్టి పరంగా మీరు దేనితో కూడా చేయకూడదు. మనం ఏంటంటే దిష్టి తీసేసుకోవటానికి ఎండు మిరపకాయలు, గల్లులుప్పు, ఆవాలు ఇలా మనం ఉపయోగించుకుంటాం కదా. దానికంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే కర్పూర బిళ్ళల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట. మీ జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పొచ్చు. అందుకే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మీ పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా ఏంటంటే కనుక దిష్టితో సఫర్ అవుతున్నారు, ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు, మా పిల్లలు చెప్తే వినరండి, చాలా మొండి చేష్టలు చేస్తూ ఉంటారండి, చాలా వరకు కూడా మమ్మల్ని ఏంటంటే కనుక బాధ పెడుతూ ఉంటారండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక గాజు గ్లాసు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక గల్లులుప్పు అంటే ఒక స్పూన్ అంత గల్లులుప్పు, ఆ తర్వాత 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి అందులో వేసేయండి. వేసేసిన తర్వాత పిల్లలకి ఏంటంటే కనుక ఆ నీటితో దిష్టి తీయండి. ఎలా దిష్టి తీయండి అంటే కనుక సవ్యదిశలో దిష్టి తీయండి. అలా కాకపోయినా మీ ప్రాంతానికి తగ్గట్టుగా దిష్టి తీసి ఆ నీటిని ఏంటంటే కనుక డ్రైనేజ్లో కానీ లేదంటే బయట కానీ పడబోయండి. ఇలా చేసిన వితిన్ సెకండ్స్లోనే పిల్లలపైన ఆవహించి ఉండే దిష్టి దోషం ఉంటుంది కదా, అది వెంటనే వితిన్ సెకండ్స్లో తొలగిపోతుంది. ఇది చేసిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేస్తే సరిపోతుందండి. ఇంకా పిల్లలు చూడండి వెంటనే చేసిన తర్వాత వాళ్ళ యాక్టివ్నెస్ అనేది మనం చూడగలుగుతాం. మనకు అక్కడికక్కడే ఫలితం వస్తుంది. ఇందులో ఏంటంటే కనుక ఇంకా మనం ఏది కూడా అంటే నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. పాజిటివ్ రిజల్ట్ వెంటనే వస్తుంది కదా, మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా, మనం షాక్ అయిపోతాం అనమాట. అంత చక్కగా ఉంటుందండి మరి పరిహారము. అందుకే ఏంటంటే రేపు గురువారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. సంధ్యా సమయంలో చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే దిష్టి వెంటనే, ఎందుకంటే నీళ్లు కూడా నారాయణగా చెప్పబడతాయి, కర్పూరం కూడా అతీత శక్తివంతమైనది, గాజు గ్లాస్ కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది, ఎంతో కొంత ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది, బాగా ఫలితం అనేది వస్తుందన్నమాట. మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు, ప్రయత్నించేసి రిజల్ట్ పొందొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అండి, మనకి
ఎప్పుడు చూసినా కానీ నెగిటివ్ ఆలోచనలు వస్తాయండి. ఏదైనా మంచి ఆలోచిద్దామంటే గనక అది చెడుగా మారుతుంది. చెడు ఆలోచనలు వస్తాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఇలా ఆలోచనలు వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే గనక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. కొంతమంది బాధలో పడిపోతారు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మాకే ఎందుకు ఇలా అవుతుంది? అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గనక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మీరు అనుకోవచ్చు ప్రతి దానికి 4 చెప్తున్నారేంటండి అంటే గనక మనం చెప్పేదైతే కాదు. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. అతీత శక్తివంతమైన పరిహారము. ఈ ఆలోచనలు పోగొట్టుకోవటానికి ఏంటంటే గనక మనకు డిప్రెషన్, ఈ బాధ ఇది పోవటానికి, అలానే కాకుండా మన మైండ్ అనేది స్థిరంగా ఉండటానికి, నెగిటివ్‌గా ఆలోచించకుండా ఏది కూడా మనకు చెడు జరగకుండా మంచి ఫలితాలను మనం పొందటానికి, అలానే కాకుండా లైఫ్‌లో మనం కూడా అందరిలాగే ఎదగటానికి, మనం కూడా చక్కగా ఉండటానికి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది పనిచేస్తుందండి. ఏమీ లేదు, ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని మీరు ఏం చేయండి అంటే గనక తల చుట్టూతా 7 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఆ కర్పూర బిళ్ళని ఇంటి బయట అంటే గుమ్మం బయట పెట్టి కాల్చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే గనక ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడిపోతుంది. చెడు ఆలోచనలు అవి తగ్గిపోతాయి. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది. పని చేయాలనిపించకపోవటం, పని చేస్తున్నట్టయితే ఏంటంటే గనక ఆ పనిలోనే మధ్యలోనే ఏవో ఆలోచనలు వచ్చి ఆ పనిని ఆపేయటం, అలానే కాకుండా సోమరిగా ఉండటం, ఇలానే ఇంకంటే బద్ధకం అనేది పెరిగిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏంటంటే గనక ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే అంటే ఇలా మనం ఏంటంటే కనుక సర్దుకుపోతూ ఉంటాం కదా! అలా కాకుండా అండి ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. ఈజీగా ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి చేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. కానీ కొన్ని పరిహారాలు ఎవరికీ చెప్పుకోకండి. ఎవరితో పంచుకోవటం వల్ల, ఎవరితో చెప్పుకోవటం వల్ల ఫలితాలైతే అధికంగా రావు. ఇది గుర్తుపెట్టుకోండి. పరిహారం చేసేటప్పుడు మనం ఎంత నమ్మకంతో చేశామా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నమ్మకంతో చేసుకుంటే అధికంగా ఫలితం వస్తుంది. అధికంగా రిజల్ట్ అనేది వస్తుంది. నలుగురికి చెప్పి చేయటం వల్ల ఫలితాలు వచ్చేవి కూడా రాకుండా పోతాయన్నమాట. ఫలితాలు ఏంటంటే కనుక అంతగా మనకు అనుకూలించకపోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని సీక్రెట్గా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీరు ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే షాక్ అయిపోతారండి. అంత బాగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇక తర్వాత ఇంకా ఇలా కర్పూర బిళ్ళలతో చిన్న చిన్న పరిహారాలు, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవండి. కొంతమందికి ఏంటంటే నమ్మకం ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ మనం నమ్మి చేసుకుంటే అధికంగా ఫలితం మనకు వస్తుంది. నమ్మకుండా చేసుకున్నామనుకోండి పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది మాత్రం మీరు ఇంకా బండగుర్తు పెట్టుకొని చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని రాసి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ధనం అంటే పోయిన డబ్బు తిరిగి వస్తుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలు పోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇది చాలా శక్తివంతమైన నెంబరు. ఈ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఏంటంటే కనుక నెంబర్స్ చాలా శక్తివంతమైనగా ఉంటాయండి. నెంబర్స్ పరంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబరు ఏంజల్ నెంబర్స్ అండి. ఏంజల్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే కనుక అవి లక్కీ నెంబర్స్గా కూడా కొంతమంది పెట్టుకుంటారు. నెంబర్స్లో కూడా చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి, లక్ని తెచ్చి పెడతాయి. ఇప్పుడు అన్లక్గా ఉంటాం మనం, అంటే దురదృష్టం అనేది ఉంటుంది. అదృష్టం అనేది అసలు మన జీవితంలోనే ఉండదు, మన పుట్టుకతోనే ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ యొక్క సైన్స్ స్టిక్ నెంబర్స్ అండి. ఇవి చాలా పవర్ఫుల్ నెంబర్స్ అనమాట. అంటే మనం చెప్పాం కదా న్యూమరాలజీ ప్రకారం ఉండే నెంబర్స్ వాళ్ళ జీవితాన్ని మారుస్తాయండి. ఎంత దురదృష్టవంతులైనా సరే అదృష్టవంతులుగా మారుస్తాయి. అలాంటి కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం మీద కానీ ఒక 10 రూపాయల నోటు మీద కానీ రాసేసి మన దగ్గర పెట్టుకుంటే మనకి ఎంత మంచి ఫలితం వస్తుందంటే మనం అసలు నమ్మని చెబితే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. అంత చక్కగా ఏంటంటే కనుక ఫలితాన్ని మనం పొందుతామన్నమాట. ధనం వస్తుంది. ఆ నెంబర్ మన దగ్గర ఉండటం వల్ల మనలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే కాకుండా ఆ నెంబర్ ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి నెంబర్ని ఈ విధంగా రాయండి. మీరు అంటే ఇలా 10 రూపాయల నోటు పైన కానీ 20 రూపాయల నోటు పైన కానీ తెల్లని కాగితం మీద కానీ మీ ఇష్టం అండి. ఎలా అయినా సరే మీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా ఏంటంటే కనుక ఇంకా పెన్ను తీసుకోండి. రెడ్ పెన్ను తీసుకుంటే మంచిది. అలా తీసేసుకొని 888555 రాయండి. అంతే, 888555 అంటే ఇది దైవానికి అంకితం చేయబడే నెంబరు. ఇందులో లక్ష్మీదేవికి, అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెంబర్ అనమాట. ఈ నెంబర్స్ ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఒక ఎగ్జామ్ లాగండి. ఇవి మనతో ఉన్నన్ని రోజులు కూడా మనను పరీక్షిస్తూ ఉంటాయి. మనకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మన జీవితాన్ని కూడా మారుస్తూ ఉంటాయి. మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేస్తాయి. కాబట్టి రాసి పెట్టుకోండి. 3 నెలల వరకు తిరుగుండదు. 3 నెలల తర్వాత తీసేసి పడేస్తే సరిపోతుందన్నమాట అండి.